నమస్తే. రాష్ట్ర వ్యాప్తంగా కాళేశ్వరంకి సంబంధించి చర్చ జరుగుతోంది. సో గత 1 వీక్ నుంచి మనం చూస్తూ ఉన్నాం. కాళేశ్వరం కమిషను గత ప్రభుత్వంలో కీలకంగా పనిచేసినటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి, మాజీ మంత్రులు ఈటెల రాజేందర్కు, హరీష్ రావుకు నోటీసులు పంపించింది. సో వరుసగా ఒకరి తర్వాత ఒకరు విచారణకు హాజరవుతూ వచ్చారు. నిన్న కేసీఆర్ విచారణకు హాజరైండు. సో కేసీఆర్ విచారణకు హాజరైన తెల్లారి ఎవరైతే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అయినటువంటి నూనె శ్రీకాంత్కి సంబంధించినటువంటి ఇంట్లో సోదాలు అనేది తెలుస్తోంది. ఏసీబీ ప్రధానంగా సోదాలు చేస్తే మరి ఏకకాలంలో నిన్న రాష్ట్ర వ్యాప్తంగా 12 చోట్ల ఏసీబీ సోదాలు జరిపింది. 12 చోట్ల ఏసీబీ సోదాలు జరిపితే ప్రధానంగా నూనె శ్రీధర్కి సంబంధించినటువంటి ఆ ఇంట్లో సోదాలు కనుక జరిపితే కొన్ని విలువైనటువంటి డాక్యుమెంట్స్, అదేవిధంగా దాదాపు 200 కోట్ల రూపాయల విలువైనటువంటి ఆస్తులు నూనె శ్రీధర్కు ఉన్నట్టుగా తెలుస్తోంది. అంటే మరొక కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఆ ప్రాజెక్టులో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేసేటువంటి నూనె శ్రీకాంత్కి సంబంధించి ఇంత కోట్ల రూపాయల ఆస్తిని ఎట్లా కూడబెట్టిన అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సో మహా అయితే ఒక 2 లక్షలు 3 లక్షలు జీతం అనుకుందాం. సో నెలకు 2-3 లక్షల జీతం పెట్టుకున్నా కూడా యాదాడిగా మన గట్టి కొడితే ఒక 33 లక్షల కంటే ఎక్కువ కాదు సంవత్సరానికి. అటువంటిది ఇన్ని కోట్ల రూపాయలు, దాదాపు 200 కోట్ల పైచులకు అక్రమాస్తుల్ని కలిగి ఉన్నట్టుగా పెద్ద ఎత్తున ఏసీబీ అయితే గుర్తించినట్టు తెలుస్తోంది. ఏదైతే ఇరిగేషన్ శాఖలో ఎస్సీగా పనిచేసినటువంటి నూనె శ్రీధర్ ఆ పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకొని గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గర పనిచేసిన శ్రీధర్ను మరి ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసి ఏసీబీ ఇవాళ మనం చూస్తూ ఉంటే ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అయినటువంటి నూనె శ్రీధర్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన 2 కోట్ల పైచులకు అక్రమాస్తుల్ని కలిగి ఉన్నట్టుగా ఆరోపణ రావడంతో ఇక నిన్న శ్రీధర్ ఇంట్లో సోదాలు నిర్వహించినటువంటి ఏసీబీ అధికారులు శ్రీధర్ను చంచల్ కూడా జైలుకు తరలించారు. సో ప్రస్తుతం ఎక్కడికక్కడ ఇది హాట్ టాపిక్గా మారిన తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఏదైతే బిల్డింగ్ ఉందో ఈ బిల్డింగ్లోనే G+4 ఉన్నట్టుగా తెలుస్తోంది నిర్మాణం. G+4 నిర్మాణంలో పైన 4th ఫ్లోర్లో మరి నూనె శ్రీధర్ ఉన్నట్టుగా కొంత తెలుస్తూ ఉంది. దానికి సంబంధించినటువంటి ఇప్పటికే ఏసీబీ అధికారులు ఆయన ఉన్నటువంటి ఆ ఇల్లును సీజ్ చేస్తారు. మిగతా అంతా కూడా రెంట్కి ఇచ్చినట్టుగా తెలుస్తోంది. సో భారీ నిర్మాణమే జరిగింది. మనకున్నటువంటి సమాచారం ప్రకారం గతంలో విదేశాలలో మరి ఆయన కూతురు పెళ్లి చేసినట్టుగా కొంత సమాచారం ఉంది. థాయిలాండ్ లాంటి ఆ దేశాలకు సంబంధించి ఇతర దేశాలకు పోయి మరి థాయిలాండ్ ప్రాంతంలో ఆయన కూతురు పెళ్లి ఇక్కడ నుంచి 200 మందిని తీసుకెళ్ళి అక్కడ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మరి ఈ నూనె శ్రీకాంత్ పెళ్లి చేయించారు ఆయన కూతురు కనుక ఒక చర్చ జరుగుతుంది. సో కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇవాళ ఒక సామాన్యుడు సొంత ఇల్లు కట్టుకోవాలంటేనే జీవితకాలం పడుతుంది. సొంత కారు కొనుక్కోవాలంటే జీవితం సరిపోవట్లేదు. సొంత బండి కొనుక్కోవాలన్నా కూడా జీవితాంతం కష్టపడ్డా కూడా సొంత బండి కొనుక్కోలేనటువంటి పరిస్థితులు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అటువంటిది మరి ఈ నూనె శ్రీకాంత్ అనేటువంటి వ్యక్తి కేవలం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా ఉండి కాళేశ్వరం నిర్మాణంలో ఆయన కీలకంగా పనిచేసి మరి 200 కోట్ల అక్రమ ఆస్తుని ఎట్లా కూడబెట్టినటువంటి ప్రశ్న ఇప్పుడు. సో అదే ఏసీబీ ఎంట్రీ ఇచ్చింది, మొత్తం సోదాలు చేసింది. ఆయనకు సంబంధించినటువంటి కార్యాలయం కావచ్చు, ఆయనకు సంబంధించినటువంటి ఎక్కడెక్కడ మరి ఈయన అక్రమాస్తులు కూడబెట్టిండు, వాళ్ళకు సంబంధించిన బంధువులు కావచ్చు, తదితర అన్ని అంశాలని పరిగణలోకి తీసుకొని దాదాపు 200 కోట్లు మార్కెట్లో విలువ చేసేటువంటి అక్రమాస్తుల్ని ఈ నూనె శ్రీకాంత్ అనేటువంటి నూనె శ్రీధర్ అనేటువంటి వ్యక్తి కూడబెట్టినటువంటి పక్కా సమాచారంతో తనిఖీలు చేసి మరి ఆయన్ను అరెస్ట్ చేసి చంచల్ కూడా జైలుకైతే తరలించినట్టుగా మనకు క్లియర్గా తెలుస్తుంది. ఒకసారి ఆ నివాసం కూడా మనం చూడొచ్చు. సో ఇక్కడ స్థానికులతో మాట్లాడించే ప్రయత్నం చేసినాం కానీ ఎవరు మాట్లాడేటువంటి పరిస్థితి మనకు కనిపించట్లేదు. సో ఆయన్ను చంచల్ కూడా జైలుకైతే తరలించినట్టుగా తెలుస్తుంది. సంబంధించినటువంటి బిల్డింగ్ మనం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. గత 2-3 రోజుల నుంచి కూడా వరుస విచారణలు, ఓవైపు కేసీఆర్, ఇంకోవైపు హరీష్ రావు, ఇంకోవైపు ఈటెల రాజేందర్, ఇట్లా బడా నేతలంతా విచారణ ఎదుర్కొంటున్న సమయంలో మరి ఎవరైతే ఈ కాళేశ్వరం ప్రాజెక్టులకు కీలకంగా పనిచేసినటువంటి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు కావచ్చు, లేకపోతే ఇతరితర మాజీ ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కావచ్చు, ఇతరితర అధికారులందరినీ కూడా గతంలోనే కాళేశ్వరం కమిషన్ అనేక మార్లు విచారణ జరిపింది. దాదాపు 115 మందిని ఇప్పటివరకు కాళేశ్వరం కమిషన్ విచారణ జరిపింది. 115వ వ్యక్తిగా మరి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను విచారణ చేసింది నిన్న కాళేశ్వరం కమిషన్. మళ్ళీ తెర మీదకి ఒక్కొక్కరు వస్తూ ఉన్నారు. ఒక్కొక్కరి ఇళ్లల్లో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తూ ఉన్నారు. సో అవినీతికి పాల్పడినటువంటి అధికారుల చిట్టాను విప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో దానికి సంబంధించినటువంటి అప్డేట్ మనం చూస్తూ ఉన్నాం. సో ఒక్కసారి ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కొన్ని టీ స్టాల్ కానీ కొంతమంది ఆటో డ్రైవర్లను కూడా మనం మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇన్ని కోట్ల రూపాయలు కూడబెట్టాలంటే ఎన్నేళ్ళు పడుతుంది? ఒక మనిషి జీవితకాలం ఎంత కష్టపడితే ఇన్ని కోట్ల రూపాయలు సంపాదించాలి, ఇంత పెద్ద బిల్డింగ్లు కన్స్ట్రక్షన్ చేయాలనేది మనం సామాన్యులు అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చాలామంది ఆటో డ్రైవర్లు రోజు పొద్దున 5 గంటలకు లేచి రాత్రి 9-10 గంటల వరకు కూడా కష్టపడితే వాళ్ళు 1000-2000 కంటే ఎక్కువ సంపాదించినటువంటి పరిస్థితి. అంటే ఓవరాల్ ఏడాదికి వాళ్ళు ఓ 2 లక్షల నుంచి 3 లక్షల ఆటో డ్రైవర్లు సంపాదిస్తుండొచ్చు. కానీ
మరి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అయినటువంటి నూనె శ్రీధర్ మాత్రం ఏకంగా 200 కోట్ల రూపాయల ఆస్తిని ఎట్లా కూడబెట్టిరు. సో మరి ఎవరెవరితో ఆయనకు లింకప్లు ఉన్నాయి, ఇంకా ఎంతమంది అధికారులు అవినీతికి పాల్పడి ఉండొచ్చు, మరి కేవలం ఈ నూనె శ్రీధర్తోనే ఏసీబీ అధికారులు సోదాలు ఆపేస్తారా, లేకపోతే ఇంకా వేరే కాళేశ్వరం ప్రాజెక్టుకు కీలకంగా పనిచేసినటువంటి మిగతా అధికారుల ఇళ్లలో కూడా మరి ఏమైనా ఏసీబీ అధికారులు సోదాలు చేస్తారా అనే ఒక చర్చ జరుగుతుంది. ఇప్పటికే కాళేశ్వరంలో కీలకంగా పనిచేసినటువంటి మాజీ ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, లేకపోతే ఇతర మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇక మాజీ ఈఎన్సీలు కావచ్చు, ఎవరైతే ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా కొంత భయాందోళన పడుతున్నారంట. ఇవాళ నూనె శ్రీధర్, రేపు మా ఇంటికి కూడా మరి ఏసీబీ అధికారులు వచ్చి తనిఖీలు చేసిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని లబోదిబోమని మొత్తుకుంటున్నటువంటి పరిస్థితి మనకు రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తుంది. సో ఒకసారి కొంత మెయిన్ రోడ్ మీదకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం, అక్కడ కూడా కొంతమందిని జనాల బయట తీసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం, మరి జనాలు ఏమనుకుంటారో వాళ్ళ ఒపీనియన్ కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. రైట్, ప్రస్తుతం మనము ఏదైతే మలక్పేట సంబంధించిన ప్రాంతంలో ఉన్నాం, మీకు ఇంతకుముందే చెప్పాను, ఏదైతే కాళేశ్వరంకి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ శ్రీధర్కి సంబంధించిన నూనె శ్రీధర్కి సంబంధించిన ఆ హోమ్ దగ్గర మనము చేసి చూపించే ప్రయత్నం చేస్తాం, మాకులో చేస్తాం. సో నిజంగా సామాన్యులు రోజుకి ఎంత సంపాదిస్తున్నారు, కొంతమంది అధికారులు అధికారాన్ని అడ్డబెట్టుకొని కోట్ల రూపాయలు సంపాదిస్తూ ఉంటే మరి సామాన్యుల బ్రతికెట్లుంది, అసలు సామాన్యులు ఒక రోజుకి ఎంత సంపాదిస్తారు. సో ఒక కూరగాయల బండి ఉంది, ఆమెతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అమ్మ ఏం పేరు, మీ పేరు? నా పేరు సుశీల. ఈ బండి ఎన్ని ఏళ్ళ నుంచి పెట్టుకుంటూ నడుపుతారు కూరగాయల వ్యాపారం? 8 సంవత్సరాలు నేను పెట్టి. 8 ఏళ్ళు? 8 సంవత్సరాలు. ఎట్లా సంపాదిస్తారమ్మా, నెలకు ఎంత వస్తుంది మీకు అంజాదా, రోజుకి ఎంత వస్తుంది? ఎంత బేట దొరికినప్పుడు దొరుకుతుంది, దొరికినప్పుడు ఏం లేదు, మీన కూడా పడతాయి. దాని ఏం తుట్టి లాభం ఉంటుంది బేట, ఉండదనేం ఏడవద్దు, లేదనేం బాధపడవద్దు. దొరికిన నాడు దొరుకుతావు 500, లేని నాడైతే ఏం లేవు, 200 300 కాడికే. మస్తు 1000 రూపాయల లోపలనే సంపాదిస్తారు. 1000 రూపాయలు లోపల ఏడు దొరుకుతాయి బేట, దొరికినప్పుడు దొరుకుతాయి బేట, అబద్ధం ఆడదు దంద మీద. అంటే ఆడ పిరేం ఉన్నప్పుడు ఏడమన్నా పిరేం అంతే గిరేకుగా ఉన్నారు, మండికి పోయి తెచ్చుకుంటామంటారు. అట్లా పేదవాళ్ళని విన్ననే అందరు పెద్దగా అవుతారు. మా మేమే ఏం పెద్దగా అవుతలేం బేట, దీంట్లో ఎంత చేస్తే ఎంత చేస్తాం చెప్పు. నాకు ఒక్క కొడుకు ఉండాడు, 4 బిడ్డలు, మాకేం సొంత మిల్లు లేదు, కిరాయి నెలకి 7000 కిరాయి. దీని మీద బతుకుతాం చూడు బేట. కూరగాయలు అవి 80 రూపాయలు ఉండదు బేట, చిక్కుడుకాయ, బెండకాయ 70 రూపాయలు ఉండదు, టమాటా 30 ఉండదు, ఆనే వంకాయలు 40, ఇక అన్ని ఐటమ్లు ఇక 80 70 రూపాయలు ఉండవు. ఆ కూరగాయలు 10కి 3 4 వేస్తారు బేట, అంతే. ఇక బీరకాయ 80 రూపాయలు ఉండదు. ఏం అమ్మలేడు తెచ్చి మనం, ఆటో చార్జ్ 200 అవుతాయి. 8 ఏళ్ళ నుంచి కూరగాయలు అమ్మి ఎంత సంపాదించవచ్చు మీ అంజాదా? మనం ఏం సంపాదిస్తే తిన్న కాడికి తాగిన కాడికి ఇంటికి రే కట్టుకున్న కాడికి పిల్లలు స్కూల్ చదివించుకుంటుండ్రు. ఏమి లేదు, 10 రూపాయలు జమ చేసింది లేదు, బాగుపడ్డది లేదు. ఏమప్ప ఏం చేస్తాం చెప్పు. ఆయన అన్న కేసీఆర్ అన్న మంచిగా ఇండ్లు ఇస్తానే ఇండ్లు ఇచ్చాడు, ముంగల కొందరికి ఇచ్చా కొందరికి ఇవ్వలేదు. ఈడొచ్చేమి ఇస్తాయి అంటాడు, ఇచ్చేది తెలియదు సచ్చేది తెలియదు, ఇంకేమి ఇస్తాడు ఆయన. మొత్తం మీద మనం చూస్తే ఇక్కడ సో నార్మల్గా కూరగాయలు అమ్ముకునేటువంటి ఒక అమ్మతోడు మాట్లాడితే ఆమె రోజుకు మహా అంటే 300 500 మిగులుతుందని చెప్తా ఉన్నారు. సో అంతకంటే ఎక్కువ కూడా సంపాదించలేదని ఆమె చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే అధికారులేమో అధికారాన్ని అడ్డం పెట్టుకొని మరి కోట్ల రూపాయల అక్రమాస్తులు కూడా పెట్టుకుంటా ఉంటే సామాన్యులు మాత్రం ఇంకా నిరుపేద లెక్కనే ఉంటున్నారు. వాళ్ళు 1000 రూపాయలకి రోజు పోరాటం చేస్తూ ఉంటే బలిసినోడు ఇక అధికారులను అడ్డు పెట్టుకొని కోట్ల రూపాయలు దోచుకున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. సో ఇక చాలా ఇక్కడ పంచర్ షాపులు ఉన్నాయి, ఇదంతా చూస్తే మనము చిన్న ఆటో వాళ్ళు ఉన్నారు, వీళ్ళందరూ కూడా ఇక్కడ జీవనాన్ని సామాన్యమైనటువంటి జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు. మనము మాట్లాడేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం, ఎందుకంటే ఆటో డ్రైవర్లు కానీ వాళ్ళ బతుకులు కానీ వాళ్ళ గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కస్టమర్ని అంటున్నాడు, ఈ అంకుల్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో అంటే సామాన్యుల జీవితానికి సంబంధించి అన్న మెకానిక్ పంచర్ షాప్ ఇది? मैकेनिक ఎంత సంపాదిస్తారన్నా రోజుకు? तेलुगु नहीं आता ना हिंदी आता। कितने आता है पूरा एक दिन में? काम हाँ? एक दिन में कितना कमाते पूछ रहे हैं? कभी 300 कभी 400 हाँ। बस। बस काम कभी चलता कभी नहीं चलता। 1 मंथ का कितना आता पूरा पैसा? 1 मंथ का 5000 आता। 5000 पूरा फैमिली का रेंट, स्कूल पिల్లల का फूड कैसे मेंटेन है? अब मेंटेन कहाँ करेंगे, अब हालत के हिसाब से खरीदा लेना, सबसे खरीदा लेके बनना। ఓకే. సో ఇంకా అన్నతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. తెలుగు వస్తుందా హిందీ అన్న? తెలుగు హిందీ ఏది? ఎంత సంపాదిస్తావు రోజుకి, ఎంత నెలకి ఎంత సంపాదిస్తావు? रोज के 500 रुपये 500 అంతకంటే ఎక్కువ రాదా? ఎక్కువ పని ज़्यादा చేస్తే ఎక్కువ వస్తాయి. ఒకరొకరు కోట్లు సంపాదిస్తారు, మీరు ఎందుకంటే 500 కాడ 1000 రూపాయల కానీ ఆగిపోతారు? क्या बोल रहे हो, लोग जो है लाखों रुपए
तो हमारा काम ही है ఇది కారోబార్ లేదు వస్తే చేతక బండి బిజినెస్ లేదు ఓకే బిజినెస్ లేదు ఇది సీఎం వచ్చినది కారోబార్ అన్నీ అయిపోయింది గాడా బంద్ కడితే రాను పని రాదు ఈ పక్కనే మీ పక్క గలీలో చూసిండొచ్చు నిన్న మొన్న పోలీసులు కూడా వచ్చారు ఒక అధికారి 200 కోట్ల రూపాయలు సంపాదించుండు అక్రమంగా ఓకే ఠీకే మరి మీరు ఎందుకు ఓన్లీ 500-1000 రూపాయలకైనా సంపాదిస్తున్నారు ఎందుకు అట్లా కస్టమర్ లేదు గిరాక్ లేదు వస్తే వస్తాయి నాతో రాదు నాది ఖర్చా దాదా ఉన్నది డైలీ 1000 రూపాయలు ఖర్చా ఉన్నది ఘర్లో మనం అంటే అక్కడ కూరగాయలు అమ్మేటువంటి ఒక సాధారణ మహిళతో మాట్లాడినాం ఇక్కడ ఏదైతే స్కూటర్కి సంబంధించినటువంటి మెకానిక్తో మాట్లాడినాం వాళ్ళు రోజుకు 500 కంటే ఎక్కువ చెప్పట్లేదు 1000 రూపాయలు కూడా సంపాదిస్తున్నాం అని చెప్పట్లేదు ఎవరు 500 కాడికే సంపాదిస్తున్నాం నెలకు మహా అంటే తిప్పి కొడితే ఒక 5000 10,000 15,000 కంటే ఎక్కువ మాకు మిగలట్లేదు అని చెప్తున్నారు కానీ అధికారులు మాత్రం కోట్లు కొల్లగొడుతున్నారు సో అంటే సామాన్యుడిగానే ఉండిపోతున్నాడు వీళ్ళ జీవితాలు వీళ్ళ లైఫ్ అంతా కూడా ఇక్కడనే ఇక స్లమ్ ఏరియాలో మగ్గిపోతున్నటువంటి పరిస్థితి అంటే వాళ్ళు బిల్డింగ్లు కట్టలేకపోతున్నారు కార్లు కొనలేకపోతున్నారు కనీసం సొంతంగా వాళ్ళ షెడ్డును కూడా వాళ్ళు ఏర్పాటు చేసుకోలేకపోతున్నారు కానీ మనం ఇప్పుడు చూసినటువంటి అద్దాల మేడ ఒక అధికారి అద్దాల మేడ 5 అంతస్తుల మేడ మరి ఎట్లా కట్టిండు ఆయనకు నెలకు 2 లక్షల జీతం పెట్టుకున్నా 3 లక్షల జీతం పెట్టుకున్నా ఆయన సంవత్సరానికి మహా అంటే ఒక 40-50 లక్షల కంటే ఎక్కువ సంపాదించినాడు కానీ 200 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఎంత అవినీతికి పాల్పడరు ఎంత అక్రమాలకు పాల్పడరు ఎంతో దోచుకున్నారు ఎంత దాచుకున్నారో ఒకసారి ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి సో ఇక ఆటో డ్రైవర్లు కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం అనుకున్నాం బట్ అందరూ కస్టమర్లతోనే వస్తున్నారు ఇక ఆటో వాళ్ళది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు చాలా సమస్యలతోనే వాళ్ళు కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి ఒక ఆటో వస్తుంది ఇక్కడ ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం అటు తిప్పి ఒకసారి ఆటో డ్రైవర్ అంతా మాట్లాడదాం సో అంటే రోజుకు మనిషి జీవితానికి సగటు ఎంత ఖర్చు అవుతుందనే ప్రయత్నం చేద్దాం అన్న ఏం పేరు కార్తీక్ ఎంత వస్తుందని ఆటో నడిపిస్తారు రోజుకు 1000 రూపాయలు వస్తుంది 1000 రూపాయలకి అంతేనా అంతే ఎక్కువ ఏం రాదా ఇక ఈయన ఏడొస్తాయినా రావు 1000 రూపాయల కంటే 1500 వస్తాయి కానీ గ్యాస్కు 500 పోతాయి నెలకు ఎంత అయితే ఓవరాల్ నెలకు 30,000 20-30 మధ్యలో నువ్వు టీవీ చూస్తుంటావు ఎప్పుడన్నా చూస్తా తొలివేలు చూస్తా ఈ పక్కనే ఈ కాలనీలో ఒక ఆయన కాళేశ్వరంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ 200 కోట్ల రూపాయలు సంపాదించారట ఏసీ పోలీసు వాళ్ళు పట్టుకొని పోయారు అంటే అధికారులు కోట్లు సంపాదిస్తే మరి మీరు ఎందుకు 1000 రూపాయలు 2000 కానీ ఉన్నారు ఎందుకు సంపాదించారు ఇప్పుడు మా ఫ్రెండ్ కూడా అదే అంటాడు అసలు ఎట్లా ఇండ్లు ఇంత పెద్ద ఇండ్లు ఎట్లా కడుతుర్రు ఏం కథ అసలు ఇప్పటికి కూడా అర్థం కాదు నేను రోజు చేస్తూనే పొద్దున్నాక పిచ్చోన్లెక్క తిరుగుతూనే రోజుకు 1000 రూపాయలు వచ్చడే మా ఎక్కువ అట్లా కోట్లకి ఎట్లా పరిగెడతారో ఇప్పటికీ మాకు అదొక అర్థమే కాదు అసలు మేము తలుచుకుంటేనే అర్థమైంది ఇలా స్కూల్కి పోతే సిస్టమ్ లెక్కించినందుకు 2,000 అంట అడ్మిషన్ ఫీజు 5,000 అంట ఒక ఎల్కేజీ స్టూడెంట్కి 1,00,000 రూపాయల ఫీజు వేస్తారు ఇక మీరు ఏం చదువుకున్నారు మేము డిగ్రీ చేసినాం నిరుద్యోగే ఏముంది నిరుద్యోగ కాకపోతే ఈ అధికారుల మీద ఏం చెప్తారు మీరు డిగ్రీ అన్నారు చదువుకున్న వ్యక్తిగా అధికారులు ఇట్లా అడ్డగోలుగా దోసుకోవడానికి ఎట్లా చూస్తారు వాళ్ళు మారరు అసలు మారరు చిన్న రిజిస్ట్రేషన్ ఎకరం భూమి రిజిస్ట్రేషన్ చేస్తేనే ఎంఆర్ఓ 1,500 నుంచి 3,000-4,000 వసూలు చేస్తాడు ఏంటంటే ఎంఆర్ఓకి దారి ఖర్చులు అంట ఏం చెప్పాం ఇక ఎట్లా చేస్తే ఈ అధికారులు అవినీతికి భరతం పట్టొచ్చు అందరూ ఒకటే ఈ రాజకీయ నాయకులు ఒకటే అందరూ ఒకటే మధ్యలో పక్కన కాదు ప్రజలే వేస్ట్ ఈ ఏముంది లాభం ఏముంది టీఆర్ఎస్ పోయింది కాంగ్రెస్ వస్తున్నా అంటే ఏమన్నా చేస్తా అంటే వీళ్ళు కూడా ఏం చేసేటట్లు అంత డోలనే అందరూ వాళ్ళు పిండుకుందానికి బర్రెపాలు పిండినట్టుగా అంతకు మించి ఏం లేదు ఏం ఇంద్రం లేదు ఏం లేదు ఇది మొత్తం మీద మనం ఇక్కడ కూరగాయలు అమ్మేటువంటి ఒక సాధారణ మహిళతో మాట్లాడినాం ఇక్కడ ఒక స్కూటర్ మెకానిక్తో మాట్లాడినాం ఒక సాధారణ ఆటో డ్రైవర్తో మాట్లాడినాం ముగ్గురు చెప్పేది ఒకటే ముచ్చట ఒక ఆమె రోజుకి 500 ఇంకొక ఆయన రోజుకి 500 ఆటో డ్రైవర్ 1,500 నాకు 500 గ్యాస్కి పోతే 1000 రూపాయలు మిగులుతాయన్న నాకు నెలకు 25-30 వేల కంటే ఎక్కువ నేను సంపాదించలేను ఇవాళ స్కూల్కి పోతే పిల్లల ఫీజు లక్షల్లో ఉన్నాయి ఓ ల్యాండ్ రిజిస్ట్రేషన్కి పోతే ఇవాళ లంచాలు తీసుకుంటున్నారు కిరాణా షాపానికి పోతే సరుకులు రేట్లు పెరిగిపోయినాయి కూరగాయలు తీసుకుందామంటే వాటర్ రేట్లు పెరిగిపోయినాయి మేము ఇంత కష్టపడితే కుటుంబాన్ని పోషించడానికే సరిపోవట్లేదు కొంతమంది అధికారులు పెద్ద పెద్ద బిల్డింగ్లు కడుతున్నారు పెద్ద పెద్ద ఖరీదైన కార్లు కొంటున్నారు విదేశాల్లో తిరుగుతున్నారు వాళ్ళ బిడ్డల పెళ్ళిళ్ళు విలాసవంతమైనటువంటి పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్లో చేస్తున్నారు సో వాళ్ళు ఎట్లా సంపాదిస్తారు ఎందుకు ఈ అక్రమాలకు అవినీతికి పాల్పడుతున్నారు
వాళ్ళు ఎట్లా కట్టడి చేయాలని సామాన్లు ఆడితే వాళ్ళు కట్టడి చేస్తూ కష్టమే, రాజకీయ నాయకులు దొంగలే ఉన్నారు, అటు అధికారులు దొంగలే ఉన్నారు అని చెప్పేసి సామాన్యులు చెప్తా ఉన్నారు. సో సామాన్యుడి చేతిలోనే ఉంది అధికారుల్ని భర్తం పట్టాలన్నా, ప్రజాప్రతినిధుల్ని గద్దెదించాలన్నా మీ ఓటే ఒక ఆయుధం. సో చూద్దాం మరి ప్రజలు ఇప్పటికైనా మేలుకొని భవిష్యత్తులో మంచి రాజకీయ నాయకుల్ని, మంచి అధికారుల్ని మరి ఉంచుకుంటారా, లేకపోతే ఇట్లనే కంటిన్యూ చేస్తారా అనేది. ఇది ఓవరాల్గా కాళేశ్వరం ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి నూనె శ్రీధర్కి సంబంధించినటువంటి ఆ నివాసం ఉంటున్నటువంటి ప్రాంతంలో మనం ప్రజలను అడిగితే చెప్తున్నటువంటి సమాధానం. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, మలక్పేట్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.